देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుపాదం. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 74వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ అధ్యాయంలో రాజసూయ యాగంలో ప్రథమ అర్హత అగ్రపూజ తాంబూలం అనేటువంటిది ఎవరికి ఇవ్వాలి అనేటువంటిది సహదేవుడు సభలో ఉన్నటువంటి వారందరికీ తన అభిప్రాయాన్ని తెలపడం, పరమాత్ముడు తప్ప అన్యులు ఎవరు కూడా అగ్రపూజకి అర్హులు కారు కాబట్టి సమస్తమైనటువంటి జగదీశ్వరుడైనటువంటి భగవంతుడు సర్వభూతాంతర్యామి అయినటువంటి పరమాత్ముడే దీనికి అర్హుడు అని చెప్పి అందరికీ చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి శ్లోకాలు వ్యాసుడి యొక్క వాక్వచనాలను మనం నేడు తెలుసుకుందాం. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం డెబ్బై 74వ అధ్యాయంలో గత పాఠంలో మనం 19 శ్లోకాల వరకు పూర్వపాఠంలో ప్రవచించుకున్నాం. అర్హతి హ్యచ్యుత శ్రేష్ఠ్యం భగవాన్ సాత్వతాం పతి ఏష వై దేవతా సర్వా దేశకాల ధనాదయ. సాత్వతాం పతి అంటే యాదవ ప్రముఖుడైనటువంటి భగవాన్. ఈ భగవాన్ అనేటువంటి పదం ఎప్పుడు పెట్టినా మనం గుర్తించవలసింది ఒకే ఒకటి. భగము అంటేనే షడ్గుణములు అని అర్థం. ఏమిటా షడ్గుణాలు? జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్యాది ఏవైతే షడ్గుణాలు ఉన్నాయో అటువంటి షడ్గుణాలకి నిలయుడైనటువంటి షాడ్గుణ్య యుక్తుడైనటువంటి అచ్యుతుడు. ఈ అచ్యుతుడు మాత్రమే సమస్తమైనటువంటి దేవతల్లో కల్లా శ్రేష్టమైనటువంటి వాడు, అర్హత కలిగినటువంటి వాడు. ఏషవై దేవతా సర్వా దేశకాల ధన ఆదయ. ఇతరే సమస్తమైనటువంటి దేవతలు, దేశము, కాలము, ధనము సమస్తము ఇతరు తప్ప వేరే వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ఈ సమస్త అర్హతలకి కారణభూతులైనటువంటి ఈ పరమాత్ముడే ఈ అగ్రపూజకి అర్హుడు అని చెప్పి సహదేవుడు వాదిస్తున్నాడు. అక్కడ సభలో ఉన్నటువంటి వారందరికీ చెప్తున్నాడు. యదా ఆత్మకమిదం విశ్వం క్రతవశ్చ యదాత్మక అగ్నిరాహుతయో మంత్రాః సాంఖ్యం యోగశ్చ యత్పరః. సమస్తమైనటువంటి వాడికి ఆత్మస్వరూపుడు ఈయనే అని చెప్పడం ఈ శ్లోకం యొక్క భావం. యదా ఆత్మకం ఇదం విశ్వం అంటే ఈ జగత్తంతా కూడా ఎవరి స్వరూపమో, ఎవరికి ఆత్మస్వరూపమో ఇదం విశ్వం యత్ ఆత్మకః. ఆత్మ ఆత్మకము అంటే ఆత్మగా కలిగినటువంటి వాడు. కాబట్టి ఈ జగత్తంతా కూడా ఎవరి యొక్క స్వరూపమో అటువంటి ఆ పరమేశ్వరుడు అగ్రతాంబూలానికి అర్హుడు. క్రతవశ్చ యదా ఆత్మకః. సమస్తమైనటువంటి క్రతువులు, మనం చేసేటువంటి యాగాలు, అగ్ని, ఆహుతులు, మంత్రాలు, సాంఖ్యము, యోగము మొదలైనటువంటివన్నీ ఎవరి అధీనమో, యత్పరః అనేటువంటి చివరి శబ్దం ఏదైతే ఉందో ఈ పదానికి అర్థం ఏంటంటే ఎవరి ఆధీనంలో ఈ పైన చెప్పినటువంటివన్నీ ఉంటాయో వారు దీనికి అర్హులైనటువంటి వారు. అగ్నిదేవుడికి గాని, అగ్ని సమర్పించేటువంటి ఆహుతులకి గాని, సమస్త వేద మంత్రాలకి గాని సాంఖ్యము. ఏకహ అంటే ఒకే ఒక్కడు ఆయన పరమాత్మ. అంటే తాను తప్ప జగత్తంతా ఇంకెవరూ లేనటువంటి వాడు, మరేది లేదు కాబట్టి ఆయన ఒక్కడే అన్నట్టు. అంటే ఈ జగత్తంతా
ఆయన మాత్రమే, ఇంకెవరు లేరు. అద్వితీయ, ఇతనితో సమానమైనటువంటి వాడు ఎవరు లేరు కాబట్టి సముడైనటువంటి వాడు లేకపోతే మనం అద్వితీయ అనే పదం వాడాలి. ద్వితీయ అని అర్థం. ఈయనతో సమానమైనటువంటి వాడు సముడు ఎవరు లేరు కాబట్టి ఈయన అద్వితీయ. ఏక ఏవా ద్వితీయో అసౌ అసావై తత్ ఆత్మ్యమిదం జగత్. కాబట్టి అసౌ, ఈ పరబ్రహ్మమంతా కూడా, ఇదం జగత్, ఈ ప్రపంచమంతా కూడా, ఇదం జగత్, ఈ జగత్తంతా, ఈ ప్రపంచమంతా కూడా ఐతదాత్మ్యం, ఈ పదాల్లో ఐతదాత్మ్యం ఇదం, ఐతదాత్మ్యం ఇదం. కాబట్టి ఐతదాత్మ్యం అనే పదానికి ఏమిటి అంటే విష్ణు స్వరూపమైనటువంటిది, సర్వవ్యాపకమైనటువంటిది అని అర్థం. ఐతదాత్మ్యం అంటే ఈ విష్ణు స్వరూపమైనటువంటిది ఏదైతే ఉంటుందో, తాదాత్మ్యం అంటారు చూసారా, అంటే ఆయన స్వరూపంలో ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో, ఈ జగత్తు గాని సమస్త భూతాలు ప్రాణికోటి అంతా కూడా ఆయన స్వరూపం. కాబట్టి ఆయన స్వరూపమైనటువంటిది తాదాత్మ్యం, ఏతదాత్మ్యం. ఇదం జగత్, కాబట్టి ఈ జగత్తంతా, విశ్వమంతా కూడా ఆయన రూపం. ఆత్మనాత్మాశ్రయ, ఆత్మనా ఆత్మాశ్రయ, తనని తానే ఆశ్రయించి ఉండేవాడు తప్ప తాను ఇంకొకరిని ఆశ్రయించి ఉండేవాడు కానే. పరమాత్మకి ఆయన ఇంకొకళ్ళ మీద ఆశ్రయించి ఉండటం అనేది ఉండదు. తనను తానే ఆశ్రయించి ఉండేటువంటి వాడిని ఆత్మన ఆత్మాశ్రయ. అంతేకాకుండా సృష్టి స్థితి లయలకి ఎవరైతే కారణభూతుడో అతడు ఈ పూజకి అర్హుడు. సృజతి, అవతి, హంతి, అజహ. ఈ హంత్యజహ అనేటువంటి పదంలో రెండు పదాలు ఉన్నాయి. హంతి, అజహ. అజహ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి? పుట్టుక లేనటువంటి వాడు అని. పుట్టుకే లేనటువంటి వాడంటే అటువంటి వాడు మాత్రమే పరమాత్మ. అంటే వేరే పుట్టుక లేదు అంటే ఆయనకి మరణం లేదని. పుట్టుకే లేకపోతే ఇంక మరణం ఎక్కడ ఉంటుంది? కాబట్టి అవ్యయమైనటువంటి వాడు, సర్వవ్యాపకుడైనటువంటి వాడు. అటువంటి సృజతి, అవతి, హంతి మూడు పదాలు ఉన్నాయి. సృజతి అంటే సృష్టించుట, అంటే మనకి సృష్టి కార్యం చేసేవాడు. అవతి స్థితిస్థాపకుడు. హంతి అంటే లయం చేసేవాడు. కాబట్టి సృష్టి స్థితి లయలకి కారణభూతుడైనటువంటి వాడు, పోషించేవాడు ఆయనే, లయం చేసేటువంటి వాడు ఆయనే. అలాగే అజహ, పుట్టుక లేనటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అటువంటి ఏకహ, ఒకే ఒకడైనటువంటి ఆ పరమాత్ముడు మాత్రమే ఈ అగ్ర పూజకి అర్హుడైనటువంటి వాడు. వివిధానీహ కర్మాణి జనయన్ యదవేక్షయ ఈహతే యదయం సర్వం సర్వశ్రేయో ధర్మాది లక్షణం. వివిధానీహ కర్మాణి, వివిధాని ఇహ కర్మాణి, ఈ పదాన్ని విడదీస్తారు. ఇహ అంటే ఇక్కడ, ఈ లోకంలో. వివిధాని కర్మాణి, అనేకమైనటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో, రకరకాలైనటువంటి కర్మలు, మనం చేసేటువంటి రకరకాలైనటువంటి కర్మలు. ఎటువంటివి? తపస్సు, యాగము మొదలైనటువంటి కర్మలు. ఇవన్నీ కూడా జనయన్ యదవేక్షయ, యదవేక్షయ జనయన్. జనయన్ అంటే చేయటం. యదవేక్షయ, యదపేక్షయ, యదపేక్షయ అని ఇచ్చారు ఇక్కడ. యదపేక్షయ అంటే ఇంకా బాగుంటుంది. అంటే ఎవరి అనుగ్రహం చేత అయితే మనం ఇవన్నీ చేస్తూ ఉన్నామో, ఈ కర్మలన్నీ కూడా, ఆయన అనుగ్రహం లేకపోతే మనం కదలను కూడా కదలేము. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహంతో, ఎవరి అనుగ్రహంతో అయితే మనం వివిధ రకాలైనటువంటి కర్మల్ని ఆచరిస్తూ ఉన్నామో, జనయన్ కలుగుతూ ఉన్నాయో రకరకాల కర్మలు. అలాగే ఈహతే యదయం సర్వశ్రేయో ధర్మాది లక్షణం. ధర్మాది లక్షణం, ధర్మాది లక్షణం అంటే చతుర్విధ పురుషార్థాలైనటువంటి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు మొదలైనటువంటివన్నీ కూడా సర్వశ్రేయ. సర్వశ్రేయ అంటే సమస్తమైనటువంటి ప్రాణులందరికీ కూడా, సమస్తమైనటువంటి జీవులకి కూడా శ్రేయ, సకల శుభాలని, శ్రేయస్సుని ఎవరి అనుగ్రహంతో అయితే కలుగుతున్నాయో అటువంటి ఈహతే అంటే సాధించుట. చివరిలో మొదటి పదం పెట్టాడు చూసారా, రెండో పాదంలో. ఈహతే అంటే సాధించుట అన్నట్టు. యదయం సర్వశ్రేయో ధర్మాది లక్షణం ఈహతే.
ఎవరి అనుగ్రహంతో అయితే మనం ఈ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలన్నీ కూడా సమస్త ప్రాణులకి శ్రేయోదాయకంగా సాధించడానికి కారణభూతమైనటువంటి పరమాత్మ శక్తి ఏదైతే ఉంటుందో ఆ పరమాత్మ శక్తి ఈయనే కాబట్టి మనం ఈ పరమాత్ముడికి అగ్రపూజ్య తాంబూలాన్ని మనం అందించాలని చెప్పి సహదేవుడు సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తాడు. ఈ సహదేవుడు చెప్పడము, సహదేవుడు చాలా బుద్ధిమంతుడండి. పాండవుల్లో సహదేవుడు చాలా గొప్పవాడు. అంతేకాకుండా కుంతీదేవికి చాలా ఇష్టమైనటువంటి వాడు. అరణ్యవాసం చేసేటప్పుడు కూడా కుంతీదేవి ద్రౌపదీదేవికి విశేషంగా చెప్తుంది, సహదేవుని జాగ్రత్తగా చూసుకోమ్మా. కుంతీదేవే కోడలికి చెప్తుంది. 5 భర్తలుంటే 5వ భర్త అయినటువంటి సహదేవుడు వాడి జాగ్రత్త చూసుకోమ్మా అని మాత్రమే చెప్తుంది. మిగతా తన కుమారుడైనటువంటి మిగతా ముగ్గురిని చెప్పకుండా చివరి వాడైన సహదేవుడు వాడు జాగ్రత్త చూసుకో. విశేషమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు, ఇట్లాంటి వాటిల్లో ముందుండేటువంటి వాడు. తొక్కేస్తాడు ఆయన ఇట్లాంటివి. శిశుబాలుడి మీద ఇంకంతే, నువ్వు అడ్డొచ్చావంటే ఈ పాదంతో తొక్కేస్తా అంటాడు ఇంకాసేపు అయిన తర్వాత శిశుబాలుడు. అట్లాంటి వాడు. తస్మాత్ కృష్ణాయ మహతే దీయతాం పరమార్హణం ఏవం చేత్ సర్వభూతానాం ఆత్మనశ్చార్హణం భవేత్. తస్మాత్ అందువల్ల ఇన్ని గుణాలు కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికే కృష్ణాయ చతుర్థి విభక్తి కాబట్టి కృష్ణుడి కొరకు మహతే దీయతాం పరమార్హణం. పరమార్హణం అంటే అర్హతకు తగినటువంటి గౌరవము, ప్రథమ పూజ, అగ్రతాంబూలం అనేటువంటిది దీయతాం మనం ఇవ్వాలి. ఏవం చేత్ ఆయనకి ఇవ్వటం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే, ఏవం చేత్ ఆ పరమాత్ముడికి మనం అగ్రతాంబూలం ఇవ్వడం వలన సర్వభూతానాం ఆత్మనశ్చ అర్హణం భవేత్ అంటున్నాడు. సర్వప్రాణుల్ని మనం పూజించినట్టే ఆయన్ని పూజిస్తే, సమస్త భూతాలని పూజించినట్టే, సమస్త జీవుల్ని పూజించినట్టే. సర్వభూతానాం ఆత్మనశ్చ అర్హణం అంటున్నాడు. ఆత్మనశ్చ అంటే సమస్త ప్రాణులకి ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మ ఎవరైతే ఉంటారో, మన ఆత్మలో ఉండే పరమాత్మ ఎవరైతే ఉంటారో ఆ పరమాత్మకి మనం అర్హత అగ్రతాంబూలం ఇచ్చినట్టుగా భవేత్ అవుతుంది. కాబట్టి మనం శ్రీకృష్ణ ప్రభువుకి మనం పూజిద్దాం. సర్వ అంటూ మరికొన్ని విశేషమైనటువంటి అంశాలని ప్రస్తావిస్తున్నాడు అక్కడ. సర్వభూతాత్మభూతాయ కృష్ణాయ అరణ్యదర్శినే దేయం శాంతాయ పూర్ణాయ దత్తస్యానంత్యమిచ్చత. సర్వభూతాత్మ భూతాయ ఎట్లాంటి వాడు ఆ శ్రీకృష్ణ ప్రభు? సర్వభూత ఆత్మభూతాయ సమస్తమైనటువంటి ప్రాణులకి కూడా ఆత్మభూతుడు. అది సర్వభూత ప్లస్ ఆత్మభూతాయ అంటే సమస్త ప్రాణులందరికీ కూడా ఆత్మ అయినటువంటి వాడు. కృష్ణాయ అనన్యదర్శినే రెండో పాదము చూడండి. కృష్ణాయ అటువంటి కృష్ణుడికి. ఎట్లాంటి కృష్ణుడు? అనన్యదర్శినే నా అన్యదర్శినే అంటే ఎటువంటి భేద దృష్టి లేదు ఆయనకి, అందరూ ఒకటే ఆయన దృష్టిలో. అది దాని అర్థం. నా అన్య దృష్టి, వేరో దృష్టి ఉండదు ఆయనకి. ఒకటే దృష్టి. ఏమిటంటే అది మనిషి అయినా ఒకటే, చీమైనా ఒకటే ఆయన. అది దాని అర్థం. ఎటువంటి భేద దృష్టి లేదు. సమస్త ప్రాణుల్లో ఉండేటువంటి పరమాత్మని చూసేటువంటి వాడు. అటువంటి వాడిని నా అన్య దర్శినే అనన్య దర్శినే. ఆ దేహంలో ఉన్నటువంటి ఆత్మలో వేరేదేమి దర్శించడు. సమస్తమైనటువంటి వాళ్ళలో ఒకటే దర్శిస్తాడు. నా అన్యదర్శిని. దేయం 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 శాంతాయ పూర్ణాయ దత్తస్యానంతమిచ్చత. దేయం శాంతాయ పూర్ణాయ దత్తస్యానంతమిచ్చత. కాబట్టి అటువంటి శాంతాయ శాంతస్వరూపుడైనటువంటి వాడికి, దాంతాయ శాంతాయ పూర్ణాయ, ఇక్కడ శాంతాయ అనొచ్చు లేకపోతే దాంతాయ అనొచ్చు. కొన్ని పుస్తకాల్లో శాంతాయ ఉంది, కొన్ని పుస్తకాల్లో దాంతాయ ఉంది. శాంతాయ అంటే శాంత స్వరూపుడు, దాంతాయ అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. రెండు అర్థాలు ఉన్నాయి, శాంతి దాంతి. శాంత స్వరూపుడైనటువంటి వాడికి. అలాగే పూర్ణాయ పూర్ణస్వరూపుడైనటువంటి వాడికి. నిన్న మనం చెప్పుకున్నాం, ఆయన యొక్క శక్తి వేరే కార్యక్రమాల మీద వాడటం వల్ల ఆయనలో తగ్గేది లేదు, పెరిగేది లేదు. మనం ప్రశంసించడం వల్ల ఆయనకి ఒరిగింది లేదు, తరిగింది లేదు.
మనం అనుగ్రహించబడతాం అంతే తప్ప. కాబట్టి పూర్ణాయ, అటువంటి పరిపూర్ణ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణాయ, శ్రీకృష్ణ ప్రభువుకి దత్తస్య అనంత్యమిచ్చత, దత్తస్య అనంత్యం ఇచ్చత, ఇది చాలా ముఖ్యమైనటువంటి పదం. అంటే తాను ఇచ్చినటువంటి దానికి అనంతమైన ఫలం కలగాలని కోరుకునేటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఈ ఒక్క పదానికి అర్థం జాగ్రత్తగా తీసుకోవాలి. దత్తస్య, శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి ఏదైతే ఇస్తాడో ఆ ఇచ్చింది అనంత్యం ఇచ్చత. భక్తుడికి నేను ఈ రోజు ఇది ఇచ్చాను, ఇది వాడికి అనంతం అవ్వాలి. కుచేరుడికి నేను ఈ రోజు ఇంత ధనం ఇచ్చాను, ఇది వాడికి అక్షయం అవ్వాలి, అనంతం అవ్వాలి అని కోరుకునే స్వామి ఎవరైతే ఉంటారో అటువంటి వాడు అగ్రతాంబూలానికి అర్హుడు. ఆయన శ్రీకృష్ణ ప్రభువు. దత్తస్యానంత్యమిచ్చత, అది దాని అర్థం. అంటే తాను ఇచ్చినటువంటిది అనంతం అవ్వాలి, అక్షయం అవ్వాలనేటువంటి కోరికతో ఇచ్చేటువంటి ప్రభువు ఎవడైతే ఉంటాడో ఆయన పూర్ణాయ శాంతాయ కృష్ణాయ, అటువంటి వాడికి దేయం దేయం ఈ అగ్రతాంబూలం ఆయనకి ఇవ్వాల్సింది. ఇత్యుక్త్వా సహదేవో, ఈ విధంగా సహదేవుడు, ఇది ఉక్త్వా ఈ విధంగా పలికి, ఇత్యుక్త్వా సహదేవో భూత్ తూష్ణీం కృష్ణానుభావవిత్. కృష్ణ అనుభావవిత్ అనేటువంటి గొప్ప పదం. అంటే కృష్ణుడి యొక్క ప్రభావం తెలిసినటువంటి వాడు అని అర్థం. కృష్ణుడి యొక్క పరాక్రమం గాని, ప్రభావం గాని, మహిమాన్వితము గాని ఇవన్నీ తెలిసినటువంటి వాడు ఎవరయ్యా అంటే సహదేవుడు. అనుభావవిత్ అంటే అది, ప్రభావవిత్, అనుభావవిత్. విత్ అనేటువంటి శబ్దానికి అర్థం ఏంటంటే విత్ జ్ఞానే, అంటే జ్ఞానం కలిగిన వాడు. ఏం జ్ఞానము? కృష్ణుని యొక్క ప్రభావం అంతా తెలిసినటువంటి వాడు ఎవరు? సహదేవ, సహదేవుడు. ఇది ఉక్త్వా ఈ విధంగా పలికి తూష్ణీ అభూత్. తూష్ణీం అంటే మౌనంగా ఉండిపోయాడు సహలో. ఈ విధంగా కృష్ణుడి యొక్క పరాక్రమం గురించి ఒక 10 శ్లోకాలు వర్ణించి అద్భుతంగా, కాబట్టి ఇన్ని గుణాలు కలిగినటువంటి వాడు కృష్ణుడే, కాబట్టి కృష్ణుడికి మనం అగ్రతాంబూలం ఇవ్వాల్సిందే అని చెప్పి మౌనంగా ఉన్నాడు. ఆ మాట వినంగానే వెంటనే సభలో ఉన్నటువంటి బ్రాహ్మణులు, పండితులైనటువంటి వాళ్ళు, బాగుంది నాయన, చాలా బాగుంది నీ నిర్ణయం అని చెప్పి సాధువాక్యాలు పలికారు. తచ్చుత్వా తుష్టువు సర్వే సాధు సాధ్వితి సత్తమాహ. సత్తమాహ, సభలో ఉన్నటువంటి ఉత్తమోత్తములు, ఋషులు, మహర్షులు, పుణ్యాత్ములైనటువంటి వాళ్ళందరూ కూడా సాధు సాధు ఇది, సాధు సాధు అంటే బాగుంది బాగుంది, చాలా బాగుంది ఆయన అని చెప్పి సర్వే తుష్టువు, సర్వే తుష్టువు, అందరూ సంతోషించారు ఆ అంగీకారాన్ని. ఆ అంగీకారం తెలిపిన తర్వాత ఎప్పుడైతే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి దేవతలు గాని, ఋషులు గాని, బ్రాహ్మణులు గాని సాధువచనాలు పలికారో వాళ్ళ వచనాలు విన్నాడు ధర్మరాజు. అక్కడ యాగం చేస్తున్నటువంటి, రాజసూయ యాగం చేస్తున్నటువంటి ధర్మరాజు అది విన్నాడు, అది పట్టుకున్నాడు. వాళ్ళు చెప్పడం కావాలి సాధువచనాలు. వాళ్ళు చెప్పడం విని వెంటనే శ్రుత్వా ద్విజేరితం రాజా జ్ఞాత్వా హార్ధం సభాసదాం సమర్హయత్ ఋషికేశం ప్రీత ప్రణయ విహ్వలః. ఈ పదం విడతీసుకోవాలి మనం. ద్విజ ఈరితం, ఈరితం అంటే పలికిన. ద్విజ ఈరితం అంటే బ్రాహ్మణులు, మహర్షులు, అక్కడ ఉన్నటువంటి దేవతలు ఇత్యాదులు ఎవరైతే పెద్దవాళ్ళు, సభాసదులైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు పలికినటువంటి సాధువచనాలు, అది ముఖ్యం, మిగతా వాళ్ళు పలికినట్టు కాదు. కాబట్టి శ్రుత్వా ద్విజేరితం రాజా జ్ఞాత్వాహార్ధం సభాసదాం, సభాసదాం సభాసదులు, సభాసదులు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆర్ధం సంతోషంగా, ఎంతో సంతోషంగా వాళ్ళు పలికినటువంటి ఈ సాధువచనాలని విని మహారాజు వారి యొక్క అంతరార్థాన్ని తెలుసుకుని వెంటనే సంతోషించినటువంటి వాడే సమర్హయత్ హృషీకేశం ప్రీత ప్రణయ విహ్వలః. ప్రీత ఎంతో సంతోషించి, ప్రణయ విహ్వలః, ప్రణయ విహ్వలం అంటే శ్రీకృష్ణ పరమాత్ముడి మీద ఉండేటువంటి అచంచలమైనటువంటి ప్రేమతో మనసు మేను మరిచిపోయినటువంటి వాడి. విహ్వలం అంటే అది. అంటే తర్వాత ఏం చేయాలో కూడా మైమర్చిపోయినటువంటి భావన ఏదైతే ఉంటుందో దాన్ని విహ్వలం అంట. ప్రణయ విహ్వలః, శ్రీకృష్ణ పరమాత్ముడి మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో మైమర్చిపోయినటువంటి తనువుతో ఉన్నటువంటి ధర్మరాజు సమర్హయత్ హృషీకేశం, హృషీకేశం ఆ శ్రీకృష్ణ ప్రభువుని సమర్హయత్
దానికి అర్హతకి తగ్గట్టుగా, వారి అర్హతకి తగ్గట్టుగా పూజించడం జరిగింది. ఋషికేశం అర్హయత్, శ్రీకృష్ణ ప్రభువుని ఈ విధంగా పూజించారు. తర్వాత మొట్టమొదట ఆ పూజలో మొదటి భావన ఏమిటి, ఏం చేయాలి? తత్పాదావని అవనిజ్యాపహ శిరసా లోకపావనీ సభార్య సానుజామాత్య సకుటుంబో అవహన్ముదా. తత్పాదౌ, ఈ మొదటి పదాన్ని విడదీసుకుంటేనండి, ఈ పదాన్ని విడదీసుకుంటే ఈ రెండు చోట్ల మధ్యలో విడదీసుకోవాలి. దాన్ని విడదీసుకుంటే అయవాయావ సంధి అంటారు. తత్పాదౌ అవనిజ్య ఆపహ, అవనిజ్య ఆపహ, మూడు పదాలు ఉంటాయి దాంట్లో. తత్పాదౌ అవనిజ్య ఆపహ. మీరు ఎప్పుడైనా మీరు చదువుకునేటప్పుడు కనుక పారాయణ క్రమంలో మీరు చదువుకోవాలంటే నేర్చుకోవడానికి ఆ విధంగా మీరు విభజన చేసుకోవాలి. తత్పాదౌ అవనిజ్య ఆపహ. తత్పాదౌ అంటే శ్రీకృష్ణుడి పరమాత్ముడి యొక్క చరణ పద్మాలు ఏవైతే ఉంటాయో ఆ పాద పద్మాల దగ్గర, ఆ పాద పద్మాలను చక్కగా బంగారు సువర్ణమైనటువంటి పాత్రలో పెట్టి అవనిజ్య ఆపహ, అవనిజ్య అంటే ప్రక్షాళన చేయుట అని అర్థం. ఈ రెండో పదం ఉంది చూసారా, దానికి అర్థం అవనిజ్య అంటే ప్రక్షాళన చేయుట, కడుగుట. పాదాలని చక్కగా పవిత్రమైనటువంటి జలాలతో సువర్ణమైనటువంటి పాత్రలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పాదాలని కడిగి ప్రక్షాళన చేసి, ఆపహ, ఆపహ అనే పదం ఉంది. ఆపహ అంటే జలములు. ఆ కడిగినటువంటి జలాలని శిరసా లోకపావని, ఎటువంటి పాదాలు, ఏ విధమైనటువంటి పాదాలు, చివరిలో మళ్ళీ ఇంకో విశేషణం పెట్టండి, లోకాలనన్నీ పావనం చేసేటువంటి పవిత్రమైనటువంటి పాదములు కలిగినటువంటి జలం అది. కాబట్టి సమస్త లోకాలని పావనం చేయగలిగినటువంటి శక్తి ఆ పరమాత్మునికి ఉంది, ఆ పాద జలానికి ఉంది. ఆ పవిత్రమైనటువంటి పాద జలమే గంగా జలం. అటువంటి ఆ పవిత్రమైనటువంటి గంగా తోయముల్ని శిరస్సున జల్లుకున్నాడు. ఎలా జల్లుకున్నాడు, ఎవరితో కలిసి జల్లుకున్నాడు, కింద ఒక పాదం ఇచ్చాడు. ఇవన్నీ మీకు చెప్పక్కల. సభార్య, భార్యతో కలిసి, ద్రౌపదీదేవితో కలిసి, పట్టపురాడైన ద్రౌపదితో. సానుజాహ, సా అనుజాహ, అగ్రజ అనుజ, అనుజ అంటే తమ్ముళ్ళు. అమాచ్య, అమాచ్యులు మంత్రులు. సకుటుంబ, సమస్తమైనటువంటి కుటుంబ సపరివార సమేతంగా. సకుటుంబో అవహన్ముద, అవహత్, ఈ పదాన్ని విడి తీసుకుంటే అవహత్ అనే పదం వస్తుంది. అవహత్ ముద, ముద అంటే సంతోషంగా, ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా చక్కగా ఆ పాద జలాన్ని శిరస్సును ధరించాడు. వాళ్ళందరికీ కూడా సంప్రోక్షణ చేశాడు. యజ్ఞం చేస్తే, అవభృత స్నానం చేస్తే ఎట్లా ఉంటుందో ఆ రాజసూయ యాగం సంపూర్తి గావించి ఈ అగ్రతాంబూలం మొదలైనటువంటి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఏ దానాలైతే, ఏ దక్షిణ అయితే ఇవ్వాలో ఆ దక్షిణను ఇచ్చి వాళ్ళకి సన్మానం చేయడం విశేషం. దాంట్లో అగ్రతాంబూలంగా శ్రీకృష్ణ పరమాత్ముడికి ఇస్తున్నాడు. ఈ శ్రీకృష్ణ పరమాత్ముడికి తాంబూలం ఇచ్చే ముందు మొట్టమొదట వాళ్ళకి అర్ఘ్యపాద్యాదులు ఏవైతే సమర్పించాలో దాంట్లో అర్ఘ్యం సమర్పించాడు ఇక్కడ. ఆ అర్ఘ్యము, పాద్యము, ఆచమనము సమర్పించిన తర్వాత ఏవైతే మనం షోడశోపచారాలను మనం చేస్తామో ఆ వస్త్రాదులు, సుగంధాదులు, అక్షింతలు, పుష్పమాల్యములు మొదలైనటువంటివి అవన్నీ కూడా సమర్పించి ఆభరణ అలంకారాలతో పరమాత్ముడిని అలంకరింపజేస్తున్నాడు ఇక్కడ తర్వాత ధర్మరాజు. వాసోభిక్లిత కౌశేయైర్భూషణైశ్చ మహాధనై అర్హయిత్వా పూర్ణాక్షో నాశకత్ సమవేక్షితం. వాసోభిః పీత కౌశేయై, చక్కటి పట్టు పీతాంబరాలతో స్వామిని అలంకరింపజేశాడు అక్కడ. భగవంతుడికి ప్రీతికరమైనటువంటి ఆ పట్టు పీతాంబరాలని సమర్పించాడు. భూషణైశ్చ మహాధనై, అనేకమైనటువంటి భూషణములు, ఆభరణాలని కూడా, మహామహా కానుకలు ఏవైతే సమర్పించాలో భగవంతుడికి ఆ సమస్తము ఆయన పాదాల దగ్గర పెట్టాడు. అర్హయిత్వాశ్రు పూర్ణాక్షో, అశ్రుపూర్ణాక్షము అనే పదం పెట్టాడు. అంటే అశ్రు నయనాలతో ఆ పరమాత్మను చక్కగా అలంకరించబడిన తర్వాత ఆ ఆభరణాలతో, దగదగాయమైనటువంటి ఆ కిరీటాలతో, ఆ నీలమేఘ ఛాయతో ఉన్నటువంటి శరీరం కలిగినటువంటి శ్రీకృష్ణ ప్రభువుని అలా చూడటానికి ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి పక్కన. ఏమిటా ఆనందం? అర్హయిత్వ అశ్రు పూర్ణాక్ష. అశ్రునయనాలు ఎందుకు వస్తున్నాయి? అశ్రునయనాలు, కన్నీరు ఎందుకు వస్తున్నాయి అంటే ఆనంద బాష్పాలు వస్తున్నాయి.
ఆ ఆనంద బాష్పాల వలన ఆ కారణంతో నాశకత్ సమవేక్షితం. సమవేక్షితం, ఈక్షితం అంటే చూడటం, దర్శనం. పరమాత్ముణ్ణి పూర్ణంగా పరిపూర్ణంగా ఆపాదమస్తకము చూడటానికి కూడా అశకత్, సాధ్యం కాలేకపోయింది పాపం. చూడలేకపోతున్నాడు ఒక పక్కన. ఎందుకంటే ఆనంద బాష్పాలు. పరమాత్ముని అగ్రపూజ్య తాంబూలము, తాను ఇచ్చినటువంటి వస్త్రాలు, పట్టు పీతాంబరాలు, ఆ ఆభరణాలు, ధగధగాయమానమైనటువంటి స్వామివారి యొక్క దివ్య తేజస్సు, మంగళకరమైనటువంటి విగ్రహాన్ని చూసి ఆనంద బాష్పాలతో ఆ కన్నీరు, ఆ కళ్ళు చెమ్మగిల్లటం వలన పరిపూర్ణంగా స్వామివారి యొక్క స్వరూపాన్ని చూడలేకపోతున్నాడు ధర్మరాజు. ఇది ధర్మరాజు యొక్క తన్మయత్వం. అంత తన్మయత్వంలో ఉన్నాడు. ఈ విధంగా సభలో ఇత్థం సభాజితం వీక్ష్య సర్వే ప్రాంజలయో జనా నమో జయేతి నేమోస్తం నిపేతు పుష్పవృష్టయ. చక్కగా పుష్పవృష్టి కురిసింది. నిపేతు అంటే కురవటం, పుష్పవృష్టి ఆ స్వామివారి మీద అలా కురిపించారు. ఈ విధంగా సభాజితం వీక్ష్య, సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ పరమాత్ముడి జరిగినటువంటి అగ్రతాంబూలాన్ని వీక్షించి సర్వే అందరూ కూడా ప్రాంజలయో జనా, అంజలి ఘటించి అనర్థం. నమో జయేతి నేముహూతం, నమస్కారాలు పెడుతున్నారు. జయ జయ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఒక పక్కన నమస్కార శబ్దాలు. నమః నేముహూతం నిపేతు. ఈ దీంట్లో నేముస్తం అనే పదం ఉంది చూసారా? దాంట్లో నేముహ అనే పదానికి అర్థం నమస్కరించిరి అనేది. తం నేముహు అనే పదం నమస్తే అనే శబ్దం ఎట్లయితే వస్తుందో నేముస్తం అనే శబ్దం కూడా అట్లాంటి. తం నేముహు, ఆయనకి నమస్కారం చేశారు, ఆ పరమాత్మకి నమస్కారం చేశారు. నమస్కరించడమే కాకుండా పుష్పవృష్టయ నిపేతు, చక్కటి పుష్పవృష్టి కురిసింది. ఆ సమయంలో పరమాత్ముని మీద పుష్పవృష్టి కురిసింది. అందరూ నమస్కారం చేశారు. ఆ సమయంలో అసలైనటువంటి వాడు లేస్తున్నాడు. పోయే కాలం దాపురించినటువంటి సమఘోషుని యొక్క కుమారుడైనటువంటి శిశుబాలుడు సింహాసనం నుంచి లేస్తున్నటువంటి ఘట్టం దగ్గర నుంచి మనం ఏం జరిగింది అనేటువంటిది రేపటి పాఠంలో మళ్ళీ మనం తెలుసుకుందాం. ఇంతవరకు సరే. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరవద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమస్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.